హాయ్ ఫ్రెండ్స్, ముందుగా ఒక 50 గ్రాముల పెసరపప్పు ఉడికించి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కప్పు వరిపిండి వేసుకుని కొంచెం ఒక గుప్పుడు ఒక 2 స్పూన్లు మైదా వేసుకుని కలుపుకున్నాను. ఒక కప్పు పాలల్లో కొంచెం గోలికాయ అంత బెల్లం వేసుకుని కరగబెట్టుకుని కలుపుకున్నాను పిండిని సాఫ్ట్గా. ఇప్పుడు నీళ్ళల్లో తాలికలు ఇలా చేసుకుని వేసుకుంటున్నాను. సగ్గుబియ్యం నానబెట్టుకుని ముందుగా వేసుకున్నాను ఒక 50 గ్రాములు. తాలికలన్నీ అట్లా వేసుకున్నాను. పక్కన పొయ్యి మీద ఇప్పుడు బెల్లం పెట్టుకున్నాను, కరగబెట్టి పోసుకుంటున్నాను. ఆ పెసరపిండి స్నాక్ చేసుకుని వేసుకున్నాను గుజ్జు కోసం. బాగుంటుందండి ఇట్లా పెసరపిండి వేసుకుంటే. ఇప్పుడు పాలు కాగబెట్టి పోసుకుంటున్నానండి. పాలు విరగకుండా అట్లా చివరిలో తాలికల్లో పాలు వేసి కలుపుకున్నాను. ఇప్పుడు పాలు పోసుకున్నాను. మొత్తం ఒక 3/4 లీటర్ పట్టినాయండి. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నెయ్యి వేసుకున్నాను. ఫైనల్గా యాలకుల పొడి 1 స్పూన్ వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేయించి వేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్. చాలా బాగా